మాజీ మంత్రి మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి భారీ షాక్ తగిలింది. మేడ్చల్ జిల్లా సుచిత్ర పరిధిలోని ల్యాండ్ ఇష్యూపై రెవెన్యూ ఆఫీసర్లు క్లారిటీ ఇచ్చారు. సర్వే నెంబర్ 82లో ఉన్న 33 గుంటల భూమి మల్లారెడ్డిది కాదని రెవెన్యూ అధికారులు తేల్చేశారు. మేడ్చల్ కోర్టుకు రెవెన్యూ అధికారుల నివేదిక అందజేశారు. ఇటు సైబరాబాద్ పోలీసులకు సర్వే రిపోర్ట్ ఇచ్చారు. ఇక ఏండ్లుగా భూమి తనదేనని మల్లారెడ్డి వాదించారు. ఇటు ఇదే ఇష్యూపై రీసెంట్ గా గొడవ కూడా జరిగింది. అయితే సర్వే నెంబర్ 82లోని ల్యాండ్ పై 14 మంది బాధితుల అభ్యంతరం ఉంది. దీంతో రెవెన్యూ అధికారులు విచారణ చేపట్టి 33 గుంటల భూమి మల్లారెడ్డిది కాదని స్పష్టం చేశారు. దీనిపై మరింత సమాచారం సదానందం అందిస్తారు. సదా, 33 గంటల భూమి మల్లారెడ్డిది కాదని రెవెన్యూ అధికారులు తేల్చినట్టు తెలుస్తుంది కదా, అప్డేట్స్ ఏంటి? ఎస్ శ్రవంతి, ఇటు మేడ్చల్ జిల్లాలోని జీడిమెట్ల పరిధిలోని సుచిత్రలో ఉన్న వివాదాస్పద భూమికి సంబంధించి చాలా గొడవలయ్యాయి. ఇటు మాజీ మంత్రి మల్లారెడ్డి ఈ ల్యాండ్ నా కొడుకు అలాగే అల్లునికి సంబంధించిందంటూ తాను గొడవ చేశారు. అలాగే కొంతమంది ప్రైవేటు వ్యక్తులు, గ్రూప్ ఆఫ్ పీపుల్, మేము ఇందులో ల్యాండ్ కొనుగోలు చేశాము, మాకు అఫీషియల్గా డాక్యుమెంట్స్ మా దగ్గర ఉన్నాయి, మేము కోర్టు నుంచి కూడా వచ్చిన ఆర్డర్ మా దగ్గర ఉంది, సో మా ల్యాండ్ మాకు ఇప్పించాలంటూ గతంలో పోలీసులను కలిశారు. పోలీసులు కలిసినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు, సో మీకు అఫీషియల్గా డాక్యుమెంట్స్ ఉంది, అలాగే కోర్టు నుంచి ఆర్డర్ ఉంది కాబట్టి మీ ల్యాండ్ ఎంతైతే ఉందో సో దాంట్లో మీరు వెళ్ళి మీ బ్లూ షీట్స్ వేసుకోండి అని వారు చెప్పారు. సో ఇది ఎప్పుడు జరిగింది? లాస్ట్ మంత్ మే 17th రోజు జరిగింది. 17th రోజు ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ పోయి వాళ్ళ ల్యాండ్ ఎంతైతే ఉందో అందులో వీళ్ళు బ్లూ షీట్స్ వేసుకున్నారు. సో 18th రోజు మాజీ మంత్రి మల్లారెడ్డి, అతని కొడుకులు, అలాగే అతని అల్లుడు, అలాగే అతని అనుచరులు వీళ్ళందరూ వెళ్ళి అక్కడ ఉన్న బ్లూ షీట్స్ అన్ని కూడా తొలగించి వాటిని డిస్మాండిల్ చేసి అక్కడ వచ్చిన పోలీసులను కూడా వాళ్ళపైకి తిరిగి మాట్లాడుతూ ఈ ల్యాండ్ మాది అంటూ ఆ రోజు మాజీ మంత్రి మల్లారెడ్డితో పాటు ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి అలాగే అతని అనుచరులంతా కూడా ఆ రోజు గొడవ చేశారు. సో ఆ తర్వాత అటు ఆపోజిట్ వ్యక్తులు కూడా ఈ ల్యాండ్ మాది, మాకు కూడా కోర్టు ప్రకారం ఉంది అని వాళ్ళు చెప్పారు. సో దీంట్లో ఇంటర్ఫియర్ అయిన పోలీసులు ఆ రోజు కలెక్టర్కి, జిల్లా కలెక్టర్తో పాటు ఆర్డీఓకి ఒక లెటర్ రాశారు. సో ఈ ల్యాండ్కు సంబంధించి మొత్తం ఎంత ఉంది ఏంటి అని సర్వే చేయండి. సో సర్వే వచ్చిన రిపోర్ట్ ప్రకారం దీనిపైన గొడవ వెళ్ళిపోద్దంటూ వాళ్ళు కలెక్టర్కి ఒక లెటర్ రాయడంతో నెక్స్ట్ డే సండే రోజు అప్పుడు కలెక్టర్ సర్వేయర్ని పంపించారు. సో ఆ సర్వే జరిగిన రోజు సర్వే నంబర్ 82లో ఎంత ల్యాండ్ వచ్చినా కూడా అటు సర్వే ప్రకారం మనం ఒప్పుకోవాలంటూ కూడా ఇటు 2 పార్టీస్, ఇటు మల్లారెడ్డికి సంబంధించిన వర్గం అలాగే ఆపోజిట్ పార్టీ వాళ్ళంతా కూడా ఆ రోజు ఒప్పుకొని వీళ్ళిద్దరి సమక్షంలోనే, ఈ 2 పార్టీల సమక్షంలోనే ఆ రోజు సర్వే చేశారు. సో సర్వే చేసిన తర్వాత 2 days తర్వాత వీళ్ళకు రిపోర్ట్ ఇచ్చారు సర్వే అధికారులు. ఆ రిపోర్ట్లో ఏమొచ్చిందంటే మొత్తం 82 నంబర్ సర్వే నంబర్లో 2 ఎకరాల 22 గుంటల ల్యాండ్ ఉంది. దానిలో ఇటు మాజీ మంత్రి మల్లారెడ్డికి సంబంధించింది కేవలం ఎకరం 29 గుంటలు మాత్రమే. మిగతా 33 గుంటలు ఈ ఆపోజిట్ పార్టీ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి సంబంధించిందంటూ కూడా ఆ రోజు సర్వే రిపోర్ట్ వచ్చింది. సో సర్వే రిపోర్ట్ వచ్చిన తర్వాత ఈ ఆపోజిట్ పార్టీ వాళ్ళంతా కూడా ఈ ల్యాండ్ మాది కాబట్టి, అంటే మాది యాక్చువల్గా దీనిలో ఎకరం 15 గుంటలు ఉంటే కానీ కొంత రోడ్డుకు పోయింది, అది ఇది పోయింది కాబట్టి ఈ 33 గుంటలు అంటే మల్లారెడ్డికి సంబంధించిన ఎకరం 29 గుంటలు పోగా మిగిలిన 33 గుంటల్లో మా అందరికీ షేర్ చేసి మాకు ఇచ్చేయాలంటూ కూడా వాళ్ళు పోలీసులను కోరారు. అలాగే ఆ రోజు సర్వే చేసిన సర్వే రిపోర్ట్ను బట్టి ఆర్డీఓను కూడా కోరారు. సో ఆ తర్వాత అప్పుడు కూడా మల్లారెడ్డి ఒప్పుకోలేదు. సో ఇది మొత్తం ల్యాండ్ కూడా ఇదంతా నాదే అంటూ అప్పటి నుంచి అతను అదే చెప్తూ వస్తున్నాడు. సో దీనిపైన ఈరోజు సర్వే రిపోర్ట్ చేసిన సర్వే రిపోర్ట్ను ఆర్డీఓ ఆ సర్వే అంతా కూడా ఇటు ఆ హైకోర్టుకు, మేడ్చల్ కోర్టుతో పాటు సైబరాబాద్ పోలీసులకు కూడా ఆ సర్వే రిపోర్ట్ను ప్రజెంట్ చేశారు. సో వీళ్ళు ఏం కోరుతున్నారంటే ఆపోజిట్ పార్టీ వాళ్ళు యాజ్ యూజువల్గా మాకు 33 గుంట, అందులో వచ్చిన 33 గుంటలు ఏదైతే ఉందో అది మాకు ఇచ్చేసేయాలి, దానికి సంబంధించిన మార్కింగ్ జరిగిపోవాలి. సో మా సరిహద్దులు మాకు ఇచ్చేస్తే దానిలో 33 గుంటాస్లో మేము ల్యాండ్ షేర్ చేసుకుంటాం. ఎందుకంటే మేము 2016 నుంచి, అంతకుముందే కొన్నా కూడా 2016 నుంచి ఇప్పటి వరకు ఈ ల్యాండ్ అంతా కూడా మల్లారెడ్డి కబ్జాలోనే ఉంది. అప్పటి నుంచి మేము దాన్ని మా ఆధీనంలోకి తీసుకోవడానికి వెళ్తున్న ప్రతిసారి మా పైన దాడులు చేయించడం, అలాగే పోలీసులతోటి కేసులు పెట్టించడం ఇదంతా చేశాడు. ఎందుకంటే అప్పట్లో అతను మంత్రిగా ఉన్నాడు, అప్పటి గవర్నమెంట్ అధికార బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు కాబట్టి మా ల్యాండ్ మాకు ఇవ్వలేదు. సో ఇప్పుడు సర్వే రిపోర్ట్ వచ్చింది, అలాగే దానిలో క్లియర్గా మాది 33 గుంటల ల్యాండ్ ఉందని వచ్చింది కాబట్టి సో ఈ 33 గుంటలకు మార్కింగ్ చేయించాలంటూ కూడా వీళ్ళు కోర్టుకు వెళ్ళారు. సో కోర్టు ఆ సర్వే రిపోర్ట్ అడిగింది, అసలు
మీరు చేసిన సర్వేలో ఏమొచ్చింది ఏంటి అని రిపోర్ట్ అడగడంతో రెవెన్యూ అధికారులు ఈ సర్వే రిపోర్ట్ను ఇటు సైబరాబాద్ పోలీసులతో పాటు అటు కోర్టుకు కూడా సమర్పించారు. ఇక త్వరలో కోర్టు నుంచి మాకు ఈ మార్కింగ్ చేయించేలా ఒక ఆర్డర్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నామని ఈ ఆపోజిట్ పార్టీ వాళ్ళు అయితే కోరుతున్నారు. శ్రావంతి. రైట్ సదా.